నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SVS23 లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఈ వీడియోలో పసిపిల్లలకు మంచి రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే హెల్దీ సెర్లాక్ని చూపించబోతున్నాను. ఇది చాలా బలమైనది. దీన్ని తినిపించడం వలన పిల్లలు హెల్దీగా యాక్టివ్గా ఉంటారు. బలహీనంగా వీక్గా ఉన్న పిల్లలకి ఇది డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని వేడి చేయండి. ఇలా వేడయ్యాక 2 కప్స్ పూల్ మక్నాన్ని తీసుకోండి. కనీసం ఒక 2-3 మినిట్స్ కలుపుతూ మాడిపోకుండా బాగా రోస్ట్ చేయండి. పూల్ మక్నాలో ఉండే న్యూట్రియంట్స్ పిల్లల గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా 2-3 మినిట్స్ రోస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 కప్ అటుకులని తీసుకోండి. మనం అటుకుల ఉప్మా కోసం నార్మల్గా అటుకులని వాడుతూ ఉంటాం కదా, వాటిని తీసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేయండి. అటుకులని తినిపించడం వలన పిల్లలకి ఇన్స్టంట్ ఎనర్జీ అందడమే కాదు, బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 10 బాదం పప్పు పలుకుల్ని 10 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే నెయ్యిలో అయినా ఫ్రై చేసి తీసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచండి. చల్లగా అయ్యాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం రవ్వలా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా చేస్తే ఉగ్గు ఉడికించేటప్పుడు ముద్దలా అయిపోతుంది. కాబట్టి కొంచెం బరకగా తీసుకోండి. చూడండి, ఇలా బరకగా తీసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు వేడవుతుంది కాబట్టి కొంచెం చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టండి. కంప్లీట్గా చల్లగా అయ్యాక ఏదైనా బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. ఇలా తయారు చేసిన సెర్లాక్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 లేదా 2 స్పూన్ల సెర్లాక్ని తీసుకోండి. అందులో కొంచెం వాటర్ని తీసుకొని పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి. మరో పక్కన ఒక గిన్నెలోకి 1.5 కప్పు వాటర్ని తీసుకొని వేడి చేయండి. మరీ ఎక్కువ వేడి చేయనవసరం లేదు. కొద్దిగా వేడయ్యాక కలిపి పెట్టిన సెర్లాక్ని తీసుకొని బాగా కలపండి. దగ్గరే ఉండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక చిటికెడంత ఉప్పు వేసి ఉడికించండి. మీరు 1 ఇయర్ బిలో పిల్లలకి తినిపిస్తున్నట్లయితే ఉప్పు వేయకుండా తినిపించండి. 1 ఇయర్ ఎబో పిల్లలకి చిటికెడు ఉప్పు వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి 1 లేదా 2 నిమిషాలు ఉడికించినట్లయితే
సెర్లాక్ రెడీ అయినట్టే. 2 నిమిషాలు ఉడికించేసరికి కాస్త చిక్కగా అయింది కదా. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇది కాస్త చల్లగా అయ్యాక బౌల్లో తీసుకొని పిల్లలకి తినిపించడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన ఫూల్ మఖనా సెర్లాక్ రెడీ అయినట్టే. మీరు కూడా మీ పిల్లలకి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.